Sir, he is Srikanth, Pillar Mandal, headquarters. Welcome, sir. మూడు తీసుకోండి. లైటింగ్ ఉండదా? థ్యాంక్ యూ అన్న. ప్రెస్ వాళ్ళకి అందరికీ వచ్చిందానికి నమస్కారం. వాళ్ళు సంతకాలు పెట్టే పేపర్లు కూడా రాజుగారు రాజుగారు పెద్ద అదే అన్నదంటే అన్నదంటే 1 year లో ఒక్కసారి కూడా సైలెన్స్ ప్లీజ్. ఏమనుకోకుండా దయచేసి అన్నదమ్ములారా. లేదంటే స్విచ్లు ఆపే చెప్తాను. ఏదో చూసి ఆపే ఫ్యాన్ ఆపే. నేను ఖచ్చితంగా వాడు ఖచ్చితంగా ఉండాలని వాడిని. ఈ సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అతిరథ మహారథులైన జిల్లా క్యాడర్ అందరూ, ప్రతి ఒక్కరు నాయకులకు, కార్యకర్తలకు, అందరూ నాయకులే ఉండాలి, కార్యకర్తలు ఎవరు లేరు, నాయకులే అందరూ. నామాది నాయకులందరికీ కూడా నమస్కారం. ఓకే, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాకు ఏఐసి అబ్జర్వర్గా శ్రీ కె మహేంద్రన్ గారు మరియు అబ్జర్వర్గా కర్నూలు నుంచి అశోక్ రత్నం సార్, సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఈ అన్నమయ్య జిల్లాకు ఇచ్చేసి ఈ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలా, ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద మాకు
దిశా నిర్దేశాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. అలాగే మా ఇంటర్నల్ మీటింగ్ కూడా ఉంటుంది. మా నాయకులందరితో ఇంటర్నల్ మీటింగ్ ఒకటి ఉంటుంది. అందరితో సమావేశం చేయడానికి వచ్చాను. ఇక ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశాలు మా అబ్జర్వర్ కె మహేంద్రన్ గారు మీకు వివరంగా వివరిస్తారు. ఇంకేమన్నా డౌట్ ఉంటే మళ్ళీ నేను మీకు తెలుగు చీఫ్ అబ్జర్వర్ మహేంద్రన్ గారు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి సోదరులందరికీ నా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీని గ్రాస్ లెవెల్లో బాగా చేయాలనే ఉద్దేశం, స్ట్రెంథెన్ చేయాలని ఏఐసిసి నిర్ణయించింది. దానిలో భాగంగానే మేమందరం ఇక్కడ రాగలిగాం. ఇప్పుడు దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కనుక రాహుల్ గాంధీ గారు చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడే చూశాను ఒకటి జడ్జిమెంటు, సర్ను అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను చేయొద్దు, స్టాప్ చేయండి అని అంటే అది చేయకుండా నిన్న సుప్రీంకోర్టు కూడా మేము ఆపలేమని జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడే చూశాను, సెల్ నిన్ననేం జరిగినట్టున్నది. చాలా బీజేపీ గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. అంతకుముందు మన రాయలసీమలో ఓటింగ్ వచ్చేటప్పటికి బాంబులు పెట్టి రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు హై టెక్నాలజీ వచ్చేసి ఏం అవసరం లేకుండానే ఈవీఎంలను మేనేజ్ చేస్తూ ఉన్నారు. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ పెరిగింది కనుక వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటున్నారు. ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే మొన్న బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో టోటల్ ఓట్స్ 7,42,00,000, పోలైనటివి 7,45,00,000, ఓట్ పర్సెంటేజీ 69, అంటే 70 వేసుకోండి, అంటే 5 కోట్ల చిల్లర పోలైతే 2 కోట్ల ఓట్లు దొంగ ఓట్లు అయినాయి. కానీ దాన్ని సుప్రీంకోర్టు కూడా నేనేం చేయలేననే పరిస్థితి వస్తుంది. ఎంత దారుణంగా ఉన్నది. ఇంకోటి, వాళ్ళ దగ్గరే ఓట్లు పోయి అడుక్కోవాలా అనేటువంటి పరిస్థితి, అడుక్కోకుండానే సులభంగా ఓటుకు రాకుండా తీసేసే పరిస్థితి వచ్చింది. ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్, దళిత్స్ వీళ్ళంతా ఉన్నారు కనుక వాళ్ళని ఎట్లా ఎలిమినేట్ చేయాలి అనే కుతంత్రంతో ఈ బీజేపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్నది. ఇంకోటి, ఇందిరాగాంధీ సావుకారుల నుంచి బీదోళ్ళకి ల్యాండ్స్ ఇస్తూ వచ్చింది. ఇందిరాగాంధీ పీరియడ్లో ఎమర్జెన్సీ ఆమె పెట్టి బ్యాంకులను జాతీయం చేసింది. తర్వాత బీదోళ్లకు కొంత పొలాలు ఇచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్లో ఏదైతే ఆదాయం వస్తున్నదో వాటన్నిటిని కూడా ఆదాని అంబానికి అమ్మేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఒక చెప్తా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ కోసానికి ఇండస్ట్రీస్ తెస్తున్నామని. ఇప్పుడు బీదోళ్ళ పొలాన్ని తీసుకొని సావుకారులకు ఇస్తున్నారు, అంటే కార్పొరేట్స్కి ఇస్తున్నారు. ఆ ఇచ్చేది కూడా వాళ్ళకు 1000 ఎకరాలు ఏదైతే ఇండస్ట్రీ బాగుంటుందో వాటన్నిటి కూడా పేదల కడుపు కొట్టి కార్పొరేట్స్కు పెడతా ఉన్నారు. ఇది బీజేపీ గవర్నమెంట్ కనుక మీరందరూ కూడా దీనిని చూసుకొని మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీని స్ట్రెంథెన్ చేయాలనేటువంటి నిర్ణయంతో మీరందరూ సహకారం చేసేసి మాకు ఇస్తే మేము చూసి ఆ రిపోర్ట్స్ అధిష్టానానికి పంపిస్తాం. అధిష్టానం ఎవరిని సూటబుల్ క్యాండిడేట్ను వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఒక ఏరియాలో మైనారిటీస్, ఒక ఏరియాలో ఓసీని, ఒక ఏరియాలో బీసీలను ఆ విధంగా చేసేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఎవరైనా కానీ బీసీలలో నుంచి కొన్ని పంపిస్తారు, మైనారిటీని పంపిస్తారు, ఓసీలలో కొందరు పంపిస్తారు. అది చూసిన తర్వాత అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మనందరం కూడా కట్టుబడి ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. జై కాంగ్రెస్. I am Mahendran from Tamil Nadu, AICC observer for this program, Sangatam Srijan Abhiyan. This is as an instruction from All India President Mallikarjuna Kharge ji and Rahul Gandhi, Sonia Gandhi. We are going to reconstruct the party in starting from district level to mandal level. So in that regarding, first we are going to reconstruct the district level. So I am here to, in earlier time, the DCC president, district Congress president will be appointed from High Command.
But now the leadership is saying the DCC should be appointed by the party workers from the grassroots level. So I am here. Not only today, I am going to visit all entire 7 constituencies in this district up to mandal level, and I am going to take the feedback from the workers who will be suitable for the district president. So now I am going to give the application forms. Whoever want to eligible or whoever want to be a DCC president, they can fill the application. They can give me. This December 3rd and 4th, I will interview them, and before that, I will visit all mandal and assembly level, and I will take the feedback from the workers, and I will submit this report to Delhi on 8th of this December. And after 2 days or 3 days, the High Command will discuss about my reports, and the new DCC president will be appointed. And after the new DCC president, then again the block level, mandal level, assembly level will be like same process. Observers from PCC will come to assembly level, and they are going to appoint. So this is the mission of our Congress party to reconstruct the structure of our party in base level. That is the agenda. And now after this press meet, the DCC level meeting will be there. So whoever want to meet me, I am here for till December 4th. I will stay in this district. So I will going to meet you one-to-one personally, and I will take the feedback. Thank you for the media, and I request media to please release this thing. The entire district will see, and whoever need be a DCC president, they can apply here. This is the application form which I am going to give to everyone. And even the existing DCC president can also apply for this post again.